పూరా లోకల్. ప్రస్తుతం మనం చిలుకూరులో ఇక్కడ ఒక స్థానిక మహిళతో ఉన్నాము. చెప్పండి, రంగరాజన్ గారి పైన ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి పైన దాడి మీకు తెలుసా? ఎప్పుడు తెలిసింది అసలు? పొద్దున తెలిసింది. మరి ఇట్లా దౌర్జన్యం చేసి కొట్టవలసిన అవసరం ఏముంది అని స్థానికులందరూ అడుగుతున్నారు. అంటే దేవుడి పేరు చెప్పి ఇలా అంటే బెదిరించడం, టెంపుల్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పడం ఎలా అనిపిస్తుంది? అంటే మీకు అట్లా అనిపిస్తలేదు. మాకు మంచిగా అనిపించకనే మేము కోపం అవుతున్నాం అందరం. ఆయన దౌడు చేసిన అవసరం ఏముంది? ఆయన కానుకలు తీసుకుంటలే, డబ్బులు తీసుకుంటలే, ఆయన ఎప్పటికి భక్తుల సేవలు చేసుకుంటూనే ఉంటుండు. ఇంకా అవసరం ఏముంది అనడము? వచ్చి దౌర్జన్యం చేసి కొట్టడం ఏముంది? నరకడం ఏముంది? చంపడం ఏముంది? ఏం అవసరం ఉంది ఆయనను? ఆయన వల్లనే మేము బతుకుతున్నాం. ఊరు వాళ్ళం మొత్తం భూములు లేవు, పొలాలు లేవు, ఏం లేవు, బతుకుతున్నాం మేము. ఇంకా అవసరం ఏముంది ఆయనకు వచ్చి దౌర్జన్యం చేసి ఏ రాత్రి ఏ పగలు వచ్చే అవసరం ఏముంది? మరి వాళ్ళకి ఏం అన్యాయం అనిపిస్తుంది? ఏం దేవుడు కోరికలు ఇస్తలేడు, ఆయన ఏం జరుగుతున్నాడు, ఏం రూపాలు గుంజుకుంటున్నారు వాళ్ళ దగ్గర, ఏ దౌర్జన్యం చేస్తున్నాడు? అర్థం చేసుకోవాలి కదా వాళ్ళు, అర్థం చేసుకుంటలేదు. అంటే రంగరాజన్ గారి పేరు మీద ఈ టెంపుల్ ఎంతో మంది ఇక్కడ బయట వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఆధారపడి బతుకుతున్నారు. ఆధారపడి బతుకుతున్నాం ఆయన మీద. ఇంకా వాళ్ళు దౌర్జన్యం చేసి ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని కొడతాం చంపుతాం అని అవసరం ఏముందని అంటే కావాలని చేసిరా? దేవుడి పేరు అడ్డు పెట్టుకొని కావాలనే చేస్తున్నారు ఆయన మీద దౌర్జన్యం. వాళ్ళ పద్ధతి కాదు అది. వాళ్ళ ధర్మం వాళ్ళ న్యాయం ఆ స్వామి వారికి చూసుకోవాలి అంతే. ఇంత ఇంత మనం పబ్లిక్ వస్తుర్రు, అంత పబ్లిక్ వల్ల బతుకుతుర్రు, కానీ వీళ్ళు దౌర్జన్యం చేసి కొట్టడము చేసడం దౌర్జన్యం చేసడం అవసరమా? అవసరం లేదు అలా. ఇప్పుడు ఇంత పెద్ద టెంపుల్ దేవుడు అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి టెంపుల్, ఫేమస్ బాలాజీ టెంపుల్ అంటే. మరి అలాంటి టెంపుల్లో అంటే రక్షణ కరువైందా? సెక్యూరిటీ తక్కువగా ఉందని మీరు భావిస్తున్నారా? ఏం భావించిన అవసరం లేదు. దౌర్జన్యం చేసి కొట్టడం అవసరమే లేదా? వాళ్ళకు ధర్మత అనిపిస్తలేదు వాళ్ళ. మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఆ టైంలో అంటే ఈయన పక్కన ఎవరు లేరా? రంగరాజన్ గారి పక్కన? నాకు తెలియదు విషయం. ఇట్లా ఫోన్లలో పెట్టిరు చూసినాం అంతే మేము. మాకు తెలియదు. తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారమ్మా ఇలా దాడి జరిగిందని? బాధ అనిపిస్తుంది మాకు, ఏడుపు వస్తుంది. అందరం బతుకుతున్నాం కాబట్టి మాకు బాధ అనిపించి ఏడుపు వస్తుంది. ఇక్కడ ప్రస్తుతం మరొక వ్యాపారి ఇక్కడ వ్యాపారం టెంపుల్ ముందు వ్యాపారం చేసుకుని కొబ్బరికాయలు అలాగే పూల వ్యాపారం చేసుకునే ఒక అమ్మతోటి ఉన్నాము. రంగరాజన్ గారి పైన దాడి జరిగిన విషయం మీకు తెలుసా? మాకు శుక్రవారం జరిగిందండి సార్, మాకు తెలియదు. మాకు ఇలా అందరూ వచ్చినందుకు మాకు తెలిసింది. మరి అసలు పని కూడా వాళ్ళు కూడా చేయొద్దు కదా. ఆయన ఉండే పట్టుకుని మేము బతుకుతున్నాం. మేము దేవుడు ఉండే పట్టుకుని సాములు ఉండే పట్టుకుని మేము బతుకుతున్నాం. ఆయనకి ఏమైనా జరిగితే గిట్ట మేము ఏం చేయాలి? అప్పుడు మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు దేవుడు ఉండడానే మేము అందరం ఇంత పబ్లిక్ బతుకుతున్నాం. మరి ఇక దేవుడు పోయినాక సామిని చంపేసినాక మేమేం చేయాలి? మేము ఎట్లా బతకాలి? మరి అట్లా పరిస్థితి ఏం చేయలేము. మేము ఉండి కూడా లాభం లేదు. స్వామి ఉంటేనే మేము ఉన్నాడు. రంగరాజన్ గారు ఉంటేనే మీరు ఉన్నట్టు? స్వామి ఉంటేనే మేము ఉన్నాడు. ఆయన నువ్వు ఏమైనా చేస్తే మాత్రం మేము కూడా పట్టించుకుంటాం సార్. అంటే అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటారు? వాళ్ళు ఆయనకి ఏం కావద్దు, ఆయన మంచిగా ఉండాలి. ఎవరు కూడా రావద్దు, దొంగలు లేక రావద్దు. ఏదైనా మనం మాట్లాడేది ఉంటే శ్రద్ధంగా రావాలి, కూర్చోవాలి, 10 మందిలో కూర్చోవాలి, మాట్లాడి గిట్లా అన్నావు, గది అట్లా అన్నావు, ఏంటి గురించి అన్నావు, ఏమన్నా తప్పు జరిగిందా అంట మాట్లాడితే మేము కూడా ఆయన తరపు నుంచి మేము మాట్లాడుతాం. మీకు తప్పు జరిగితే మేము మాట్లాడతాం, నాకు తప్పు జరిగితే నేను కూడా మాట్లాడతాం. అసలు తప్పు చేయకుండా స్వామిని ఏమనొద్దు. మేము ఆ స్వామి ఉండే పట్టుకనే, ఈ దేవుడు ఉండే పట్టుకనే మేము బతుకుతున్నాం. నాన్న ఈ ప్రజల మంది పట్టుకని ఇంత జనాభా బతుకుతున్నాం. లేకుంటే గుడి లేకుండా ఉంటే స్వామి లేకుండా మేము బతకలేకున్నాం. జరిగిందని మాకు ఇప్పుడు ఏం తెలియలేదు. మాకు నైట్ తెలిసింది ఇట్లా అయిందని. అయితే మాకు బాధగా ఉంది. ఎందుకంటే స్వామి పైన అట్లా చేయొద్దు కదా. మేము స్వామి ఉండే పట్టుకనే ఇక్కడ బతుకుతున్నాము. ఆయన స్వామి ఉండే పట్టుకే మేము అందరం ఇక్కడ మంచిగా సంతోషంగా ఉన్నాం. ఆయన పైన దారి చేయకూడదు, ఎందుకంటే మంచిది స్వామి. అందుకని మేము ఇక్కడ బతుకుతున్నాం అందరం. ఆయన దగ్గర ఎవరు లేని టైంలో అంటే రంగరాజన్ గారి దగ్గర ఎవరు లేని టైంలో చూసి దాడి చేసిరని అనుకుంటున్నారా? అట్లనే కావచ్చు. మళ్ళీ మాకు తెలియదు కదా. మేము వెళ్ళిపోతాము సాయంత్రం కల్లా. మేము వెళ్ళిపోతాము సాయంత్రం. ఎప్పుడైందో ఏ టైంలో అయినా తెలియదు అట్లా. అంటే ఇక్కడ ఇంత పెద్ద ఫేమస్ టెంపుల్, దేవాలయం ఇది, ఎంతో ప్రసిద్ధిగాంచిన టెంపుల్, ఇక్కడ రక్షణ కరువైందని మీరు భావిస్తున్నారు? అంటే సెక్యూరిటీ పెంచాలని అనుకుంటున్నారు? సెక్యూరిటీ ఆయనకు ఉండాలి మళ్ళీ ఎప్పటికీ. ఆయన దగ్గర ఉంటే మంచిగా ఉంటుంది. ఎవరు దాడి చేయకుండా ఉండాలి. దేవుడి పేరు చెప్పుకొని ఇలా దాడి చేయడం ఎలా అనిపిస్తుంది? న్యాయం లేదు కదా అట్లా వాళ్ళకు చేయడం. మంచిగా అనిపిస్తలేదు మాకు అట్లా. మా స్వామి దగ్గర మంచిగా ఉండాలి. ఎవరు వచ్చినా దర్శనం చేసుకొని మంచిగా సంతోషంగా వెళ్ళిపోవాలి. అంతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.